ఓం శ్రీ పరమాత్మనే నమః. మనము 69వ సర్గము పూర్తి చేసుకొని 70వ సర్గము వింటూ ఉన్నాము. రామలక్ష్మణులు ఇద్దరు ఒక రాక్షసుడి చేతిలో చిక్కుకొని ఉన్నారు. అక్కడి నుండి తప్పించుకొనడము ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఆ రాక్షసుడు అంటూ ఉన్నాడు, మీరు ఆలోచించి లాభం లేదు, మీ బుద్ధి ఇంకా పని చెయ్యదు, మీరు నాకు ఆహారముగా ఉన్నారు, దేవుడు మిమ్మల్ని ఆహారముగా నా కోసం పంపించాడు అని అనెను. ఆ రాక్షసుడి మాటలు విన్న లక్ష్మణుడు తన పరాక్రమను కూడగొట్టుకున్నవాడై ఇట్లు పలుకుతున్నాడు, అన్నా, ఈ రాక్షసుడు నిన్ను నన్ను ఇద్దరిని తినివేయక ముందే మనము వీడి చేతులను ఖండించి వెయ్యాలి. ఈ రాక్షసుని బలవంతమగురు ఈ రాక్షసుని బలము అంతయు వీని చేతుల్లోనే ఉన్నది. వీడు అనేక ప్రాణులను చంపి చాలా పాపములు చేసి ఉన్నాడు. వీడిని వెంటనే మనము చంపవలెను. రామచంద్ర ప్రభు అంటూ ఉన్నాడు, మనము ఈ రాక్షసుడిని చంపటము నింద్యము. వీడికి బాహువులు మాత్రమే ఉన్నవి, తల లేదు, కాళ్ళు లేవు, మొండిముతో ఉన్నాడు. ఇలాంటి వాడిని మనము చంపకూడదు. సమయస్ఫూర్తి గల రామలక్ష్మణులు అదునెరింగి ఉత్సాహభరితులై అతని 2 చేతులను ఖండించి వేసెను. వీడిని చంపడం తప్పు, ఈయనకి కాళ్ళు లేవు, తల లేదు, మొండెంతోనే ఉన్నాడు. అందువల్ల వీడి చేతులను ఖండించేద్దాము, చంపవద్దు అంటూ ఉన్నాడు శ్రీరాముడు. ఎందుకంటే చేతులతోనే వాళ్ళని పట్టుకొని తినేయబోతా ఉన్నాడు. కాబట్టి చేతులను ఖండించేస్తే ఇంక మనల్ని ఏమి చేయలేడు వీడు అని శ్రీరాముని ఉద్దేశము. సర్వసమర్థుడైన శ్రీరాముడు ఆ రాక్షసునకు కుడివైపున ఉన్న భుజమును నరికివేయగా లక్ష్మణుడు తన ఎడం వైపున ఉన్న భుజాన్ని నరికివేశను. వెంటనే ఆ రాక్షసుడు భూమి ఆకాశములను దద్దరిల్లేటట్టు, పిక్కటిల్లేటట్టు గర్జిస్తూ నేలపై పడిపోయెను. అప్పుడు ఆ నెత్తిట మడుగులో తెగిపడి ఉన్న తన చేతులను చూసి దుఃఖితుడై ఉన్న ఆ రాక్షసుడు రామలక్ష్మణులను చూసి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, మీరు ఇరువురు ఎవరు అని అడిగాను. అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముని గూర్చి చెబుతూ ఉన్నాడు, ఇక్ష్వాకు వంశజుడైన ఇతడు శ్రీరాముడు మిగుల వాసికెక్కినవాడు. అతని తమ్ముడినైన నా పేరు లక్ష్మణుడు. నిర్జారణ్యమున నివసించుచున్న ఇతడు దివ్య ప్రభావ సంపన్నుడు. ఈయన ధర్మపత్నిని ఒక రాక్షసుడు అపహరించెను. ఆమెను వెదుగుతూ మేము ఇటుటకు వచ్చితిమి. ఇంతకు నువ్వెవరు? శిరస్సు లేనివాడివి, మొండెముతో ఉన్నావెందుకు? కాళ్ళు కూడా లేవు నీకు. వక్షస్థలమున నీ ముఖము ఉన్నది, ఎందుకు ఇలా ఉన్నావు అని లక్ష్మణుడు ఆ రాక్షసుడిని అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, నా పేరు కబంధుడు అని చెప్తున్నాడు. ఆయన పేరు కబంధుడు అంట. ఇంద్రుని వచనములు జ్ఞప్తికి తెచ్చుకొనుచు వారికి ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను, ఓ పురుష శ్రేష్ఠులారా, మీకు స్వాగతము. నా అదృష్టం ఫలించి మీ దర్శనమైంది. నా భాగ్యవశమున మీరు నా బాహువులు ఖండించారు. నన్ను చంపకుండా బాహువులను మాత్రమే ఖండించారు, అది నా భాగ్యమే. నా అవినయము వలన, అంటే నా తప్పిదము వలన నాకు ఈ వికృత రూపము వచ్చినది. దాని తీరుతెన్నులను గూర్చి మీకు విశదముగా తెలిపెదను అని కబంధుడు అంటూ ఉన్నాడు. ఓ బల పరాక్రములారా, ఓ మహాబాహు రామలక్ష్మణులారా, నా రూపము చాలా గొప్పది. ఇంద్రుడు, సూర్యుడు లాంటి చంద్రుని వలె నా రూపము చాలా అద్భుతమైనది. అందువల్ల నేను అప్పుడప్పుడు ఒక భయంకరమైన వికృత రూపమును ధరించి వనములలో నివసించు మహర్షులను భయపెడుతూ ఉండేవాడిని. నా కోరికల వలన అలా చేసేవాడిని. కానీ ఒకానొక సమయమున స్థూల శిరుడు అను
ఒక మహర్షి వనములలో లభించడి కందమూల ఫలములు సేకరిస్తుండగా ఆయనను నేను భయపెట్టి తిని ఆయన కుపితుడై నా అసలైన రూపాన్ని గ్రహించగలిగిన వాడై నువ్వు ఎప్పుడు ఈ వికృత రూపంలోనే ఉండి పొమ్ము అని నాకు శాపమిచ్చెను. శాశ్వతముగా నాకు ఈ వికృత రూపము ఇచ్చినటువంటి వచ్చిన నాకు దుఃఖము వచ్చి నా శాపమునకు విముక్తి ఎప్పుడు అని నేను ఆయనను అడిగెదను. అప్పుడు శ్రీరాముడు ఈ నిర్జన వనమున ఇటువైపుగా వచ్చెను. అతను నీ భుజములను ఖండించి నీకు అగ్నికి ఆహుతి ఇస్తే నీ సహజ సుందర రూపము నీకు ప్రాప్తిస్తుంది అని నాకు పలికెను. అప్పుడు నేను ఎన్నో సంవత్సరాల వరకు ఆ వికృత రూపముతోనే బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాను. బ్రహ్మదేవుడు నా తపస్సుకు మెచ్చి నాకు దీర్ఘాయువును ప్రసాదించాడు. నేను ఇంకా ఎప్పుడైతే దీర్ఘాయువు నాకు వచ్చిందో నాకు గర్వం వచ్చి ఇంద్రునితో యుద్ధానికి వెళ్ళాను. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధమును నాపై ప్రయోగించెను. దాని ప్రభావమున నా తొడలు తెగిపోయిన నా శిరస్సు నా శరీరములోనే కలిసిపోయాను. ఆ వికృత రూపంతో బ్రతికి ఉండుట కంటేను మరణించటే మేలు నేను భావించి నేను ఇంద్రుడిని అనేక రకాలుగా ప్రార్థించాను. అప్పుడు బ్రహ్మ నీకు ఇచ్చిన వరము దీర్ఘాయువుడు కనుక నేను నిన్ను చంపలేను, కాబట్టి నువ్వు ఈ విధంగానే బ్రతకాలి అని నాకు తెలియజేశాను. మరి ఇట్టి స్థితిలో నేను ఏ విధంగా ఆహారాన్ని పొందగలను అని అన్నప్పుడు నా చేతులను యోజనము పొడవుగాగల వరమును ప్రసాదించెను. అప్పటి నుండి నేను ఇటువైపుగా వచ్చినటువంటి జంతువులని, పక్షులని, జీవజంతువులు ఏవైనా వచ్చిన వాటిని నా వైపు లాక్కుంటూ తింటూ ఇలా జీవిస్తూ వస్తూ ఉన్నాను అని రామలక్ష్మణులతో చెప్పాను. ఈ విధముగా మిమ్మల్ని నేను పట్టుకుని తినబోయాను అని కబంధుడు అనెను. కబంధుడు ఇంకా చెబుతున్నాడు, దేవేంద్ర, మరి నాకు ఈ శాప విమోచనము ఎట్లు జరుగును అన్నప్పుడు రామలక్ష్మణులు ఇటువైపుగా వస్తారు. వారు నీ చేతులు ఖండింపగా నీవు స్వర్గమునకు రావచ్చును అని నాకు తెలియజేసెను. ఓ మహారాజా, అప్పటి నుండి ఈ ఆకారంతోనే ఈ వనములోనే ఉంటూ మీకోసము నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ దేహత్యాగమునకు ఎదురు చూచుచున్నాను. ఓ ప్రభు, ఆ రాముడు నీవే. ఆ మహర్షునుడివిన ప్రకారము, ఇంద్రుడు చెప్పిన ప్రకారము మరెవ్వరూ నన్ను చంపజాలరు. నువ్వే నన్ను రక్షించగలవు, నాకు పాప విమోచనను కలిగించగలవు అని అంటూ ఉన్నాడు. తర్వాత శ్లోకాలు మనము రేపు విందాము. ధన్యవాద్. థ్యాంక్స్. ఓం జై శ్రీరామ్.